దగ్గర అయితే ధీరజ్ అయితే ఒక కారు తీసుకోవాలనుకుంటాడు. దాంతో అతనైతే ఏ పేరు రిజిస్టర్ చేయాలని అడుగుతాడు. దాంతో ప్రేమ పేరు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇస్తాడు. ఇక ఆ మాట వినగానే ప్రేమ అయితే, రే ఏంట్రా, అసలు నువ్వు కారు కొనడమే నాకు ఇష్టం లేదు, అలాంటిది ఇప్పుడు ఆ కారుని నా పేరు మీద తీసుకుంటున్నావేంటి అని చెప్పి ప్రేమ అడుగుతుంది. దాంతో ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను ఏది కొన్నా ఏం చేసినా ఏ మంచి పని ముందు చేసినా సరే మా అమ్మ పేరుని ముందు పెట్టేవాడిని, కానీ ఈసారి నీ పేరు పెడుతున్నాను. నీ పేరు పెట్టిన తర్వాత నాకు బాగా కలిసి వస్తుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే ఈసారి మా అమ్మ పేరు కాకుండా నీ పేరు పెట్టి కారు తీసుకుంటున్నాను అని చెప్పి ధీరజ్ అంటాడు. ఆ మాట వినగానే ప్రేమ ఒక్కసారిగా అలా స్టన్ అయి ఉండిపోతుంది. దాంతో ధీరజ్కి తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకొని వెంటనే ప్రేమ ఏడ్చుకుంటూ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ నుదుటిన ముద్దు పెట్టి ధీరజ్ని గట్టిగా హగ్ చేసుకుని, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, నీకు నా మీద ఇంత ప్రేమ ఉందని నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు, నేను నిన్ను అపార్థం చేసుకున్నానురా, నన్ను క్షమించు అని చెప్పి ప్రేమ ధీరజ్తో అంటుంది. దాంతో ధీరజ్ ఒక్కసారిగా అలా ఉండిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని గట్టిగా కౌగిలించుకొని, థ్యాంక్ యూ రా, నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు, నేను నా కుటుంబానికి దూరమై వచ్చానని బాధలో ఉన్నా సరే నీ కారణంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నాకు అది చాలురా అని చెప్పి ప్రేమ అంటుంది.